కడప జిల్లా బద్వేలు పట్టణంలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. బద్వేలు పట్టణంలోని ఒక స్థల విషయంలో అధికార పార్టీ నేత గోడి రమణారెడ్డి భార్య భర్తలపై దాడి చేశాడు. మహిళపై దాడికి దిగిన అధికార పార్టీ నేత గోడి రమణారెడ్డి దృశ్యాలు సీసీ కెమెరాలో వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో టీడీపీ నాయకుల అరాచకాలు హద్దు లేకుండా పోయింది. పట్టణంలోని తెలుగు గంగ కాలనీలో నివసిస్తున్న తుమ్మలూరు సరస్వతి, ఆమె భర్త భాస్కర్ రెడ్డి 903 సర్వే నెంబర్ 10 సెంట్ల స్థలంలో కొంత భాగం ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే ఉన్న స్థలంలో ట్రాక్టర్తో రాళ్లు తోడుతూ ఉండగా సరస్వతి అడ్డుకుంది. ఈ స్థలం కోర్టులో నడుస్తుందని, ఇక్కడ మీరు రాళ్లు తోడడం మంచిది కాదంటూ సర్ది చెప్పే సమయంలో అక్కడికి చేరుకున్న బీకోడూరు మండలం తంగడుపల్లికు చెందిన అధికార పార్టీ నేత గోడి రమణారెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకుని అసభ్య పదజాలంతో దుర్భాషలాడటమే కాకుండా నేను చేపట్టే పనిని మీరు అడ్డుకుంటారా అంటూ సరస్వతితో పాటు ఆమె భర్త భాస్కర్ రెడ్డిపై దాడికి దిగాడు. వాళ్లపై దాడి జరిగే సన్నివేశాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అధికార పార్టీ అండతో మహిళ అని చూడకుండా మాపై దాడి చేసిన వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీనిపై మీడియా పోలీసులను వివరణ అడగ్గా సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ మహిళపై దాడి జరిగిన విషయం వాస్తవమేనని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. నిన్న మధ్యాహ్నము గోడి రమణారెడ్డి అనే వ్యక్తి రాళ్ళు పంపించినాడని చెప్పి ఒక అతను వచ్చినాడు. అతనిది తంగడిపల్లె గ్రామం అంట. ఆ తంగడిపల్లె గ్రామం అతను, నేను మేస్త్రిని, ఇక్కడ గోడి రమణారెడ్డి నేను బేస్మట్టం వేయడానికి ఒప్పుకున్నానని చెప్పి రాళ్ళు తీసుకొని వచ్చినాడు సార్. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇక్కడ కోర్టులో 145 బోర్డు చూపించాము. ఆ బోర్డు మీద ఈ విధంగా ఉంది, కేసులు ఉన్నాయండి, మీరు ఎలా బేస్మట్టం కడతారంటే మా గోడి రమణారెడ్డికి ఉండేది పక్కా రిజిస్టర్ ల్యాండ్ అన్నారు. 9 ఎకరాల 42 సెంట్లు గవర్నమెంట్ రికార్డులో ప్రభుత్వ ల్యాండ్గా ఉంది. అందరూ ఇల్లులు కట్టుకున్నారు. ఇది మా పొజిషన్లో ఉంది. దాని మీద ఆర్డర్ కూడా ఆర్డీఓ సార్ పాస్ చేస్తున్నారని చెప్పినాము సార్. అక్కడ చెప్పినప్పుడు ఆయన ఎనికిడితే ఫోన్ పెట్టగా వేరే 2 వ్యక్తులు వచ్చినారు. ఆ 2 వ్యక్తులు ఎవరో తెలియదు మాకి. వచ్చినప్పుడు ఇక్కడ ఇడసండ్రా రాళ్ళు ఏంది ఇళ్ళతో మాట్లాడేదని అన్నారు. అన్నప్పుడు నేనుండి కోర్టు కేసుల్లో విచారణలో ఉన్నాయి అండి, ఎందుకు ఇట్లా దుర్భాషలాడతారు, ఇది అయిపోయిన తర్వాత ఏదన్నా ఉంటే చూస్తామని చెప్పినాం సార్. అక్కడ చెప్పిన తర్వాత దాన్ని ఎలాంటి వినిపించుకోకుండా ఉండగా గట్టిగా కేకలేస్తూ నోటికొచ్చినట్టు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు నా భర్త అన్నగారు వచ్చి, ఈ గోడి రమణారెడ్డిని రమ్మనండి, మేము మాట్లాడతాం, రాళ్ళు ఇడ్చడం మీరు కరెక్ట్ కాదు, ఇప్పుడు కూడా మేము ఉదయం 12 గంటలకు పోయి మధ్యాహ్నం ఇప్పుడే వస్తున్నాము, సిఐ సార్తో కంప్లైంట్ ఇద్దామని పోయినామా, ఆయన లేడు, ఎస్ఐ సార్కి ఇచ్చేసి వచ్చాము, దాని గురించి ఏదైనా ఉంటే రికార్డెడ్గా చూస్తామని చెప్పినాము. ఆ రికార్డులు ఏమైనా ఉంటే మీరు పట్టించుకోకుండానే 2 గంటలకల్లా మీరు ఇప్పుడే తీసుకొని వచ్చినారు, అతన్ని పిలిపించండి మాట్లాడతామని చెప్పినాము. మీరేంది పిలిపించేది, మాకు రిజిస్టర్ ఉంది అని చెప్పినాడు. రిజిస్టర్ ఉంటే కోర్టుకి వేయండి, ఎవరికి వస్తే వాళ్ళు జడ్జిమెంట్ ఎవరికి ఇస్తే వాళ్ళు తీసుకుంటారండి, ఈ దౌర్జన్యం పనికిరాదని చెప్పినాం సార్. మేము చెప్పగానే గోడి రమణారెడ్డి అనే వ్యక్తి దబ్బా తాగేసి అదేమైనా వచ్చినాడు సార్. వచ్చి నా సెల్లు పట్టుకొని లాక్కోపోయినాడు సార్. లాక్కోపోయాకనే నేను గట్టిగా పట్టుకుండేసరికి నా భర్త నా మీద దాడి, అతను వచ్చి నిత్యపూజ రెడ్డి ఫైల్ ఇమ్మని ఇంతకుముందు బెదిరించాడు సార్. అతను ఆ బెదిరింపులకు నువ్వు ఇంతకుముందు అడిగావు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు, ఇది నీకు పద్ధతి కాదు అని చెప్పినాం సార్. నీ సెల్లు లాక్కోపోయినాడు, ఇట్లా పట్టుకొని అమాంతం నా మీద అట పడేటప్పుడు నేను ఇట్లా లాక్కోగా సార్, నా మీద దాడి జరిగేసరికి ఇక్కడ రక్త గాయాలు కూడా అయినాయి సార్. నా చెస్ట్ మీద దబామని ఇట్లా అమాంతం ఇట్లా బుద్ధి అర్థమైన ఇట్లా దొబ్బినాడు సార్. బుద్ధి ఇక్కడ మెడకేసి ఒక దెబ్బ కొట్టినాడు. ఇక్కడ కూడా కింద పడే లోపలనే నా భర్త అడ్డుకోబోగా నా దాడిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం సార్. ఆ కంప్లైంట్ మీద డాక్టర్ గారి గాయాల మీద హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు సార్. దాని మీద ఎఫ్ఐఆర్ తీసుకున్నారు. ఎంత మటుకు న్యాయం జరుగుద్దనేది మాకు అనుమానం సార్. ఎందుకంటే అధికార పక్షం అండదండలతో గతంలో 2 సార్లు దాడికి జరిగినప్పుడు కూడా మాకు ఒకసారి జేసీబీని దాడి చేస్తే జేసీబీని సీజ్ చేయకుండా స్టేషన్లో బెయిల్ ఇచ్చి సెక్షన్లు డిలీట్ చేసి కంప్లైంట్ దారిని నాకు ఒక్క నోటీస్ పంపించి ఇన్ఫామ్ చేయకుండానే వాళ్ళ ఇష్టానుసారంగా ఈ విధంగా ప్రవర్తిస్తే ఎక్కడ మహిళలకు న్యాయం సార్? ఏదైనా ఉంటే చట్టాలు ఉన్నాయి, దేనికి సార్ చట్టాలు?
కోర్టులో ఉన్నాయి, న్యాయం జరిగే వరకు చూసుకోవాలి. కానీ దౌర్జన్యం కొట్టడం ఏంది సార్? కోర్టుకు పోతే నకిలీ స్టాంపులు బయటపడతాయనే ఉద్దేశంతో దౌర్జన్యంగా వేయాలని వచ్చారే కానీ ఈ విధంగా మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసినారు సార్ చాలాసార్లు. ఈసారి కూడా మాకు చంపుతారని, మాకు కానీ మా కుటుంబానికి కానీ ఏదైనా నిన్నటి దినం బద్వేలు పట్టణంలో సరస్వతమ్మ అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోడి రమణారెడ్డి అనే వ్యక్తి ఈ సరస్వతమ్మ స్థలంలో రాళ్ళు తోలిస్తున్నాడని చెప్పి దాన్ని అడ్డుకున్నందుకు ఆమెపై మరియు ఆమె భర్తపై దాడి చేసినాడని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దానిపైన గోడి రమణారెడ్డి పైన మరియు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పైన మరొక ఇద్దరిపై కేసు నమోదు చేశాం. విచారణ చేస్తున్నాం. విచారణ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకుంటాం.